సంక్రాంతికి వస్తుంది లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమాని ఓకే చేశాడు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజాగా నిర్మాత నాగవంశీ వెంకటేష్ సినిమాని కన్ఫర్మ్ చేశాడు. త్రివిక్రమ్ నెక్స్ట్ చేయబోయే సినిమా వెంకటేష్ తోనే అని నాగవంశీ ట్వీట్ ద్వారా తెలిపారు. దాంతో వీరిద్దరి కాంబోలో సినిమా ఓకే అయినట్టు అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. త్వరలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే కామెడీ చిత్రం అని తెలుస్తోంది. అందుకే ఈ చిత్రానికి దసరా బుల్లోడు అనే టైటిల్ పెడతారని సమాచారం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన పాన్ ఇండియాలో ఒక్క సినిమా చేయకపోయినా కూడా తెలుగులో మాత్రం ఆయనకి మించి మార్కెట్ అయితే ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలుస్తోంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప స్థాయిలో నిలబడతాయి. ఎన్నో ఏళ్లుగా త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క సినిమా రాలేదు. కానీ ఆయన రైటర్ గా పని చేసినప్పుడు నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి గొప్ప సినిమాలకి కథ మాటలు అందించాడు. కాబట్టి అప్పటి నుంచి వీరిద్దరికి మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ సక్సెస్ కావడం విశేషం. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ కథని అందించిన నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి సినిమాల్లో సునీల్ కీలక పాత్రలు నటించారు. తన కామెడీతో సినిమా మొత్తాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. మరి ఈ సినిమాలో సునీల్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే దాని మీదనే సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఇందులో సునీల్ ఒక కామెడీ విలన్ గా నటించబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు సునీల్ కామెడీ విలన్ గా నటించలేదు. అయితే కామెడియన్ గా చేశాడు, లేదంటే విలన్ గా చేశాడు. కానీ కామెడీ విలన్ గా మాత్రం ఎప్పుడు నటించలేదు. అందువల్ల త్రివిక్రమ్ అతన్ని కామెడీగా చూపించి సినిమాలో నవ్వులు పూయిస్తూనే తనలోని విలన్ నిజాన్ని బయటకు తీయాలని చూస్తూ ఉన్నాడు. ఇక ఈ సినిమా తన కెరియర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా మలచాలనే ఉద్దేశంతో త్రివిక్రమ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తేనే త్రివిక్రమ్ కి భారీ మార్కెట్ అయితే క్రియేట్ అవుతుంది. సితార హారిక ఆసిడీ నుంచి అధికారికంగా అప్డేట్ వచ్చింది. అందులో చెప్పిన ప్రకారం త్రివిక్రమ్ కమిట్మెంట్ ఇచ్చిన హీరోలు ఇద్దరే, జూనే ఎన్టీఆర్, వెంకటేష్. మిగిలినవి ఊహాగానాలు మాత్రమేనని, ఏదైనా ఉంటే మళ్ళీ ట్వీట్ వేదిక ప్రకటిస్తామని నాగవంశీ కుండ బదులు కొట్టేశారు. వెంకటేష్ ప్రస్తుతం రెస్ట్ లో ఉన్నారు. త్రివిక్రమ్ సినిమాకి వచ్చే నెల శ్రీకారం చుట్టబోతున్నట్టు సమాచారం. దీంతో పాటు మెగా 157 లోను వెంకీ మామ నటించబోతూ ఉన్నారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చో, వాసు లాంటి సినిమాలకి అద్భుతమైన మాటలు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు ఏకంగా వెంకటేష్ ని డైరెక్ట్ చేయబోతుండడం అభిమానుల అంచనాలు మామూలుగా ఉండడం లేదు. హారిక హాసిని సంస్థ దీన్ని నిర్మిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉన్నాయి. కాస్టింగ్ ని ఫైనల్ చేసుకున్నాక అనౌన్స్మెంట్ ఇస్తారు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.